హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. ముందు రోజు వ్లాగ్లో నేను అసలు ఎప్పుడు పడుకున్నానో కూడా నాకు తెలియదండి. ఇంకా మార్నింగ్ అయితే తొందరగానే లేచాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచి డేట్ అదంతా చూస్తున్నాను. ఏప్రిల్ 21 రోజు వ్లాగ్ అనమాట. ఒకటి చెప్పడం మర్చిపోయాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇంకా ఆ ముందు రోజు చెప్పాను కదండి, దోశ బ్యాటర్ కొంచెం ఉందని చెప్పేసి. ముందు రోజు అయితే మేము ఉప్మాతోనే తినేసామన్నమాట. ఇంకా డాడీ కూడా తీయలేదు టిఫిన్. ఇంకా దాన్నే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కొంచెం పులుపుగా వచ్చింది కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చాయి దోశలు. ఫస్ట్ ట్రై చేసిన తర్వాత ఇంకా అందరికీ అయితే వేయడానికి తీసాను అనమాట. ఇంకా చట్నీ వేయలేదు కదా అని చెప్పేసి ఇంకా చట్నీ కూడా చేశాను. జస్ట్ ఆనియన్ టమాటా పల్లీలు వేసేసి చట్నీ అయితే చేస్తాను. ఇంకా దాన్ని అయితే తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా కొంచెమే దోశ బ్యాటర్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ వస్తుంది అనమాట. అంటే నలుగురు ఉన్నాం ఇంట్లో, నలుగురికి 4 దోశలు అయితే వస్తాయి. ఇంకా ఎక్స్ట్రా ఏమి రావు. ఇంకా అవే వేసేసుకుని అయితే ఒక్కొక్కరిని తినేసాము. వచ్చేవేవో పెద్ద పెద్ద దోశలు అయితే వేసేసుకున్నాం అనమాట. ఎందుకు చిన్న చిన్నవి వేసుకుని పిండి ఎక్స్ట్రా చేయడం అని చెప్పేసి ఇంకా అందరం కూడా ఒక్కొక్క దోశ అయితే వేసేసుకున్నాము. ఇంక ఇక్కడ మా మహిగడు కూడా తింటూ ఉన్నాడనమాట. నేను మా మహిగడు అయితే తినేస్తున్నాము. వాడు మార్నింగ్ లేవగానే బ్రష్ ఇంకా స్నానం ఒకేసారి అయిపోతాయండి వాడికి. వాడు 8:30 అలా లేస్తాడు. 8:30 8:40 అలా లేస్తాడనమాట. ఇంకా వాడు ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అటు ఇటు తిరిగిన తర్వాత 9 o'clock కల్లా వాడికి ఇంకా స్నానం అయితే చేపించేస్తాను. ఇంకా డైరెక్ట్గా టిఫిన్ తినేస్తాడనమాట. ఇంక ఇక్కడ నేనైతే ముందు రోజు నైట్ మిగిలిన చేపల పులుసు అయితే దోశలోకి వేసుకుని తిన్నాను. మీకు ఎంతమందికి దోశలతో చేపల పులుసు ఆర్ చికెన్ కర్రీ తినడం అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చికెన్ కర్రీ కానీ దోశలు చేపల కర్రీ కానీ ఏదైనా బాగా ఇష్టం అనమాట. నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే దోశలోకి ఇడ్లీలోకి బాగుంటాయి కదా. ఇంక ఇక్కడ నేనైతే పప్పు మామిడికాయ కొబ్బరికాయ చేయమన్నారు అనమాట అమ్మ. ఇది చెట్టు మామిడికాయ అండి. కొట్టేటప్పుడు అయితే కింద పడిపోయి పగిలిపోయింది అనమాట. ఇంక ఇక్కడ 2 రకాల పప్పులు అయితే ఉన్నాయండి. ఒకటి ఎర్ర కందిపప్పు, అలాగే ఒకటి ఏమో పసుపు కందిపప్పు ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఫస్ట్ వాటర్ అంతా తీసేసుకుని 3:1:3 రేషియోలో అయితే వేస్తున్నాను. ఇక్కడ కందిపప్పు ఎక్కువ, అలాగే ఎర్ర కందిపప్పు తక్కువ అయితే వేసాను అనమాట. మనకి ఎర్ర కందిపప్పు కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, ఇంకా అందుకని చెప్పేసి తక్కువ వేసి అయితే పప్పులో కలిపేసి అయితే వండుతూ ఉన్నాను నేను ఇక్కడ. ఇంకా పప్పు 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్ళైతే తీసి పక్కకు పెట్టాను అనమాట. మొక్కలకు వేస్తే మంచిది కదా అని చెప్పేసి. ఇంకా మామిడికి కట్ చేసే కంటే ముందే టీ అయితే తాగేస్తున్నాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా టీ అయితే తాగలేదని చెప్పేసి ఇంకా నేను మా మహిగడైతే కూర్చొని టీవీ చూస్తున్నాడు. నేను ఇంకా కూర్చుని అయితే టీ తాగేస్తూ ఉన్నాను అనమాట. టీ తాగి పొయ్యి మీద రైస్ అంతా పెట్టేసరికి ఇంకా పప్పు అయితే మెత్తగా నానిపోయింది. నేను మీకు టిఫిన్ కంటే ముందు ఈ పప్పు నానబెట్టేసాను అనమాట. ఆ క్లిప్ ఫస్ట్ స్టార్ట్ చేయకుండా టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇదే చూపించాను. ఇంకా అందుకని చెప్పేసి పప్పు కూడా మంచిగా నానిపోయింది. నేను ఈలోపు మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుని అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా కుక్కర్లో పసుపు ఇంకా అలాగే కారం ఇంకా పప్పు కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ వేస్తే మరి అంత పైకి పొంగదండి. ఒకవేళ మీది కుక్కర్ పొంగిపోతూ ఉందంటే కనుక ఈ పప్పు అంతా వేసిన తర్వాత ఒక చిన్న కూర గిన్నె ఉంటుంది కదా, అదైతే వేస్తే కనుక పైకి అయితే వాటర్ అదంతా పొంగకుండా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసేసి కుక్కర్లో అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఈలోపు అమ్మ వాళ్ళు అయితే బయట, అమ్మేమో వడియాల మీద యుద్ధం అయితే ఆపలేదు. ఇంకా అమ్మ బయటేమో వడియాలు పెడుతూ ఉన్నారు. నేను ఇంకొక పక్క ఏమో మామిడికాయలో పచ్చిమిర్చి అలాగే కారం పసుపు వేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. విజిల్స్ ఎక్కువైతే వచ్చేసాయండి. నేను ఒక 5-6 విజిల్స్ అనుకున్నాను కానీ ఇవేమో 7-8 విజిల్స్ వచ్చాయి. నాకు అంతగా లెక్క పెట్టుకోలేదు నేను. ఇంకా ఈ పప్పు అంతా కూడా కిందంతా మాడిపోయింది. ఇంకా అమ్మ చూడకుండానే తొందరగా ఇదంతా పప్పు కూడా తీసేసి మామిడికాయలోకి అయితే షిఫ్ట్ చేసేసి ఇంక కుక్కర్ అయితే బయట పెట్టేశాను. అమ్మ చూస్తుంటే కనుక ఒక మనిషికి సరిపడా పప్పు అంతా వేస్ట్ చేసావు అని తిట్టేసేది. నేను అంతగా గమనించుకోలేకపోయాను అనమాట, ఎన్ని విజిల్స్ వస్తున్నాయి ఏంటని చెప్పేసి. కొత్తగా మార్కెట్లోకి మంచి కుక్కర్స్ వస్తే బాగుంటుందండి. ఎన్ని విజిల్స్ అయిందో అది కౌంట్ చేసి చెప్పేస్తే బాగుంటుంది. ఇంకా అలాంటి అప్డేట్ ఎప్పుడు వస్తుందో మరి.
ఇంక ఇక్కడ మామిడికాయ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా, ఇంక అందులోనే ఈ పప్పు అంతా వేసేసి కలిపేస్తున్నాను అనమాట. పైన ఎంత మంచిగా కుక్ అయిపోయిందంటే, నేను ఒక 1 విజిల్ ఆర్ 2 విజిల్స్ చూసుకుని ఉండుంటే కనుక అంత మాడిపోయేది కాదేమో, ఇంకా ఎక్కువ పప్పు వచ్చేదేమో. నిజంగానే ఒకరికి ఇద్దరికి సరిపోయే అంత పప్పు అయితే మాడిపోయిందండి. దాని గోకు చూస్తే చాలా ఎక్కువైతే వచ్చింది. ఇంక ఇక్కడ పప్పు వేసేసి కలిపేసిన తర్వాత తురిమేసిన కొబ్బరికాయ కూడా వేసేసి ఇంక స్టవ్ మీద అయితే పెట్టేసి కొంచెం పలచగా అయితే చేశాను అనమాట. కొంచెం వాటర్ అంతా యాడ్ చేసేసి కొంచెం పలచగా చేసి స్టవ్ మీద అయితే పెట్టేసి మరిగించేసాను. ఎక్కువసేపు ఏం మరిగించలేదు, ఒక 5-6 మినిట్స్ అలా మరిగించాను. కొబ్బరి తొందరగానే ఉడికిపోతుంది కదా, ఆల్రెడీ మామిడికాయ ఉడికిపోయింది, ఇంకా ఇది కూడా ఉడికిపోయింది పప్పు అని చెప్పేసి ఒక 5-6 మినిట్స్ అయితే ఉడికించేసి మొత్తం తురిమిన కొబ్బరికాయ అంతే వేయలేదండి, సగం తీసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పప్పు కూడా మరిగిపోతూ ఉందని చెప్పేసి ఇంకా తాలింపుకి అయితే వేసేస్తున్నాను అనమాట. జస్ట్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఆవాలు వేసేసి అయితే తాలింపు వేసాను. కరివేపాకు కానీ కొత్తిమీర కానీ లేవండి ఇంట్లో, ఇంకా వీటితోని తాలింపు అయితే వేసేసి సైడ్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా సగం పోపు అయితే ఇందులో వేసి మళ్ళీ రివర్స్ గిన్నెలోకి మార్చేటప్పుడు చెయ్యి అయితే జారిపోయి మొత్తం స్టవ్ అంతా అయితే పడిపోయిందండి. నా మీద పడి ఉండేది కొంచెం ఉంటే అటు సైడు పడేదనమాట. ఇంకా చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇంకా దాన్ని అయితే ఇటువైపు తీసేసి ఇంకా స్టవ్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా చేసేసుకున్నాను. ఇదిగో కనిపిస్తుంది కదా మీకు, ఇంకా ఇలా ఎడ్జ్కి అయితే పడిపోయింది అనమాట మొత్తముని. ఇంక ఇక్కడ అమ్మాళ్ళు అయితే బయట పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశారన్నమాట. ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చాను. ఏమేమి వండామంటే రైసు, ఇంకా పప్పు, మామిడికాయ, కొబ్బరికాయ, ఇంకా అమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి. ఇంకా మూత అయితే పడిపోతూనే ఉంది, చెయ్యి అప్పటికే వేడివేడిగా మరుగుతుందనమాట. ఇంకా స్టవ్ మీద పడింది కదా, ఇంకా దాన్ని కూడా అయితే తీసేసాను. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా తుడిచేసాను అనమాట. ఇదైతే మార్నింగ్ పెట్టిన టీ గిన్నె. వంట అంతా అయ్యేసరికి కరెక్ట్గా 11 అయితే అయ్యిందండి. ఇంకా ఇడ్లీకి అని చెప్పేసి మినపప్పు అంతా నానబెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్దాం అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా చాలా బట్టలు ఉన్నాయి, ఈరోజు వాష్ చేయకపోతే ఇంకా రేపటికి ఎక్కువైపోతాయి అనిపించేసి ఇంకా బొట్లో అన్ని బట్టలు అయితే వేసేసి ఇంకా మిగిలిన అన్నీ కూడా ఇందులోకి అయితే వేసేసాను. అప్పటికి నేను ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చాను అనమాట. నేను విడిచిన బట్టలు కూడా మెషిన్లో అయితే వేసేసి ఇంక ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి ఆరేసి వచ్చేసి బొట్టు అయితే ఇంట్లో పెట్టేశాను అనమాట. ఇంకా నేను బట్టలన్నీ వేసేసరికి 12:30 అలా అయిపోయింది. అప్పటికే నేను ఫ్రెష్ అయితే అయిపోయాను కదా, ఇంకా మా మహిళకి అయితే అన్నం పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకైతే వాడికి అన్నం పెట్టేశాను. వాడు కూర్చొని అయితే వాడు స్టూల్ మీద పెట్టేసి ఇచ్చేస్తే వాడైతే తినేస్తున్నాడు అనమాట. వాడితో పాటు నేను కూడా కూర్చొని తినేస్తున్నాను. ఇంకా పప్పన్నం వాడే తినేస్తానని చెప్పాడు అనమాట. అందుకే వాడికైతే ఇచ్చాను. ఇంక ఇక్కడ మా చెట్టు జాంకాయలు అయితే చూపిస్తున్నాను చూడండి కదా, నిజంగానే ఉన్నాయి. అన్ని కాళ్ళు జంటగా కాసాయండి. ఇంకో ఇక్కడ 2, ఇవి కూడా 2, ఇవి 2 జస్ట్ పూత కూడా 2 వస్తున్నాయి. అవి 2, అక్కడ 2, అన్నీ 2 కాయలే. ఇక్కడ 2, అక్కడ 2, ఆ పైన 2, ఈ పైన 2, అన్నీ జంటగానే ఉన్నాయి. ఇది ఒకటే, ఇది 2, ఇది కూడా 2, అది కూడా 2. ఇవన్నట్లకి ఇప్పుడు కవర్ కట్టేస్తాం. చూసారు కదండి, మా ఇంటి దగ్గర ఉన్న జామ చెట్టు అయితే అన్నీ 2 కాయలు అయితే కాసిందనమాట. ప్రతి గుత్తుకి ఒక 2 కాయలు అయితే వచ్చాయండి. అసలు అంతకుముందు కాసేవి కానీ సింగిల్గా ఒక్కొక్క కాయ అయితే కాసేది. దీనికి ముందు ఒక కాపు అయితే వచ్చిందనమాట. అప్పుడు 3 కాయలు అయితే కాచాయి. ఇంకా మేమైతే కోసుకుని తిందాంలే అని చెప్పేసి అలా వదిలేసేసరికి ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అయితే కోసేసుకుని తినేశారు. ఇంకా అందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా అయితే కవర్లు కట్టేసాము. ఇంకా అమ్మ అయితే వచ్చి ఇంత చిన్న కాయలు కూడా ఎవరైనా కవర్లు కడతారా అని చెప్పేసి అయితే అన్నారు. అప్పుడు కాచినప్పుడు మేము ఒక కాయ అయితే తిన్నాము. అప్పుడు 3 కాస్తే 2 కాయలు ఇంటి దగ్గర పిల్లలు అయితే తినేసారన్నమాట. ఒక కాయ మేము తిన్నప్పటికి ఎంత టేస్టీగా ఉందో, అందుకని చెప్పేసి ఇప్పుడు ముందు జాగ్రత్తగా అన్నట్లకి కవర్లు అయితే కట్టేసాము. ఇంక ఇంట్లోకి వచ్చి చూసేసరికి మా మహిని అల్లంక అమ్మమ్మ వీళ్ళందరూ కూడా పల్లీలు తింటూ ఉన్నారనమాట. ఆఫ్టర్నూన్ స్నాక్స్ ఏమీ లేవని చెప్పేసి ఇంకా నేను వేయించి పెట్టిన పల్లీలు అయితే తినేశారు. ఇంకా సరేలే తింటూ ఉన్నారు కదా అని చెప్పేసి ఆల్రెడీ ఇంకా వేయించలేని పల్లీలు ఒక ప్యాకెట్ అయితే ఉంది. ఇంకా దాన్ని కూడా తీసేసి అయితే నేను వేయించేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇవి డాడీ ఏ షాప్ నుంచి తీసుకొచ్చారో తెలియదు కానివ్వండి, చాలా పెద్దగా మనకి శనగలు వస్తాయి కదా, పెద్ద శనగలు, అటు పేరేంటో తెలియదు కానీ ఆ శనగల సైజులో అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుందన్నమాట. పెద్ద సైజు శనగలు ప్యాకెట్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి అయితే నేను పల్లీలు ఫ్రై చేసేస్తున్నాను.
పనిలో పని ఆఫ్టర్నూన్ స్నాక్ లాగా ఉండిద్ది, అలాగే చట్నీ కూడా ముందే రెడీ చేసినట్టు ఉండిద్ది అని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాను అనమాట. ఇలా పాడైపోయి ఉంటే మనం ఫ్రై చేసినప్పుడు తీసేసుకుంటే బెటరు, లేకపోతే కనుక మనకి చట్నీ కూడా పాడైపోద్ది. ఇంత ఒక్కటి మన చట్నీ కూడా పాడు చేసేద్ది అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ పడుకోకపోవడం వల్ల ఇదో పని అవుతుంది. మా మహి కూడా పడుకోలేదు, చెప్పలేదు. చూడండి, నార్మల్ పల్లెలాగా లేవు, చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా మరి టేస్ట్ ఎలా ఉండిద్దో చట్నీ చేస్తే తెలియదు, కానీ పెద్ద సైజు వచ్చాయి అన్నమాట. ఇంకా ఈ పల్లీలు ఇవన్నీ ఫ్రై చేస్తూ ఉండేలోపు ఇంకా కిచెన్లోకి అయితే, కిచెన్ ఉన్న డోర్ దగ్గరికి అయితే చిన్న చిన్న పెట్టెలు పిచ్చుకలు అవి వస్తూ ఉన్నాయి అనమాట. వాటికి ఏమైనా ఫుడ్ కావాలేమో అని చెప్పేసి ఇంకా ఇంట్లో రైస్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా రైస్ అయితే బయటికి తీసుకెళ్తూ ఉన్నాను. ఇంకా అవి అయితే నన్ను చూసి అయితే పారిపోయినాయండి. ఇంటి సైడ్ రోజు ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అనమాట. అవి కూడా మేము చూపిస్తున్నాను చూడండి, అక్కడక్కడ వాళ్ళతో అటు ఇటు తిరుగుతున్నాయి అనమాట. నేను పల్లీలు ఫ్రై చేసేసి వచ్చేసరికి మా అమ్మాయిగడ అయితే పడుకున్నారు. 3:30 అలా అవుతుంది. ఇంకా వాడు పడుకున్నాడు కదా, వేయించిన పల్లీలు అవన్నీ సైడ్కి అయితే పెట్టేసి ఇంకా పుచ్చిపోయిన పల్లీలు అవి కూడా తీస్తాను అనమాట. ఇంకా నేనైతే కొంచెంసేపు మిక్చర్ తింటూ టీవీ అయితే చూద్దాం కదా అని చెప్పేసి ఒక పక్క టీ పెట్టేశాను, ఇంకొక పక్క ఏమో నేను ప్లేట్లో అంతా మిక్చర్ వేసేసుకున్నాను అనమాట. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసేసినవి, కొంచెం చల్లగా అవుతాయి కదా, నేను వేసేది గాజు సీసాలో కదా అని చెప్పేసి అయితే సైడ్కి పెట్టాను అనమాట. ఒక 1/2 అవర్ 1 అవర్ అలా వేయించేసినవి బయట ఉంటే పర్లేదు, కానీ ఇంకా ఎక్కువసేపు అయితే ఉంటే కనుక ఆ వేయించిందే క్రిస్పీగా ఉండేదంతా పోయిద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు అయితే బయట ఉంచను, ఒక 1 అవర్ 30 మినిట్స్ అయితే ఉంచుతాను. ఇంకెక్కడ నేను చక్కగా టీవీ చూసుకుంటూ మా మహిగాడు పడుకున్నప్పుడు ఇంకా మిక్చర్ అయితే తినేస్తూ ఉన్నాను. నా ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోయింది, ఆయిల్ పెట్టేసానేమో, ఇంకా ఎండ ఎక్కువగా ఉందేమో, ఇంకా జిడ్డు అయితే అయిపోయిందనమాట. ఇంకా మిక్చర్ అంతా తినేసి ఇంకా నేను కూడా ఈవినింగ్ టీ అయితే తాగేస్తున్నాను. మా మహిగాడు పడుకునేసరికి టైం అయితే 3:30 3:40 అలా అయితే అయ్యిందండి. మా మహిగాడు అయితే పడుకున్నాడు కదా, నాకైతే అస్సలు ఏమీ తోచట్లేదు. వాడికి గోరింటకి పెట్టేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం వాడు ఎలా పెట్టనిస్తాడా లేదా అని చెప్పేసి. నేను ఇలా అనుకున్నానో లేదో వాడు నా ప్లాన్ అయితే ఫ్లాప్ చేశాడు. గోరింటకి అయితే పెట్టుకునేవ్వలేదు అస్సలకి. ఇంకా టైము 5:30 అలా అవుతున్నప్పుడు మా మహిగడైతే నిద్ర లేచాడనమాట. ఇంకా ఆల్రెడీ డాడీ ఏమో ఎప్పుడు 1/2 kg తీసుకొచ్చేవారనమాట. ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకొచ్చినట్టున్నారు. ఇంకా నేను ఎప్పుడు రెగ్యులర్గా వేసే డబ్బా అయితే సరిపోలేదు, మేబీ ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా, అందుకని సరిపోలేదు అనుకుంటా. ఇంకా అవైతే తీసేసి పక్కకు పెట్టేశాను అనమాట. కొన్ని వేగా మిగిలినవి వేరే డబ్బాలు అయితే వేసి పెట్టేద్దాం అని చెప్పేసి ఇంక ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా బయటకు అయితే తీసుకెళ్ళిపోయాము. ఆల్రెడీ పొద్దున్న నానబెట్టాను కదండి మినపప్పు, ఇంకా అది కూడా నానిపోయిందనమాట. ఇంకొంచెం పప్పు అలాగే రైస్ అయితే మిగిలినవి. ఇంకా అవన్నీ కూడా తీసి సైడ్కి అయితే పెట్టేసి ఇంక ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఖాళీ చేసేసి ఇంకా బయటకి అయితే తీసుకెళ్ళిపోయాను. నేను చెల్లి అయితే కూర్చుని బయట గిన్నెలన్నీ కడిగేసాం అనమాట. ఇంకా చెల్లి నాకు హెల్ప్ చేసింది, నేను తోముతూ ఉంటే ఇంకా చెల్లి అయితే కడిగేసింది. ఇంకిద్దరము కడిగేసిన తర్వాత ఇంకా అమ్మేమో కొబ్బరి చీపురు తీస్తూ ఉన్నారనమాట. నేనేమో మొక్కలకన్నీ నీళ్ళు వేసేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను మొక్కలకి నీళ్ళు వేసని చెప్పేసి ఇంకా నేనైతే మొక్కలకి నీళ్ళు వేసేస్తున్నాను. ఇది అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి, కానీ మేము తీసుకొచ్చినవి ఈ గుత్తి గులాబీ పూల మొక్క అయితే కొంచెం వాడిపోతుందండి. మేబీ దాన్ని నేలలో పాతలేనందుకు అనుకుంటా, మరి కొంచెం వంగిపోతూ చిగురదంతా పాడైపోతూ వస్తుందన్నమాట. ఇంకా మేము ఇంట్లో మిగిలిన కూరగాయల చెత్త ఆరో మేము తెచ్చుకున్న ఫ్రూట్స్ చెత్త ఇదంతా కూడా మొక్కలకైతే వేసేస్తున్నాము. మేబీ దాన్ని వర్మీ కంపోస్ట్లా చేస్తే బాగుండిద్దేమో. ఇంకా మా దగ్గర ఏమి పెద్ద పెద్ద డబ్బాలు అవి లేవన్నమాట. ఇంకా వాటి కోసమని సెపరేట్గా ఏదైనా తీసుకోవాలి. ఇంకా మొక్కలకి నీళ్ళు వేసేసి గిన్నెలన్నీ లోపల పెట్టేసిన తర్వాత ఇంకా సైడ్లోకి అయితే వాకింగ్ కోసం వెళ్ళాము. ఈ బర్డ్స్ అన్నీ వెళ్తున్నాయి, మా మైగర్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా అమ్మ మినపప్పు అయితే కడిగేసి తీసుకొచ్చారు. నేను మళ్ళీ దాన్ని కొంచెం అయితే కడిగాను అనమాట. కొంచెం పొట్టు అయితే ఉంది కదా, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కడిగేసి మిషన్లో గ్రైండర్లో అయితే పప్పు వేసేసి ఇంకా రవ్వ అయితే కూడా తడిపి పెట్టేశాను. ఇంక ఇది అవుతూ ఉంటుంది, ఈలోపు బట్టలు మడత పెట్టేద్దాం కదా అని చెప్పేసి సగం పప్పు అవుతూ ఉండగా నేను వెళ్ళడం చూసి రావడం అనమాట. అవుతుందా లేదా అని చెప్పేసి ఇంకా అమ్మ తీసుకెళ్ళే బట్టలన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేస్తూ ఉన్నాము. డైలీ కూడా ఏదో ఒకటి
వస్తూనే ఉన్నాయి అమ్మకి. ఇంకా టైం అయితే 7 అవుతుంది. ఈలోపు బట్టలన్నీ మడత పెట్టేస్తూ ఉన్నాను అనమాట. 7:30 ఆ టైం అయ్యేసరికి మొత్తం బట్టలన్నీ అయితే మడతలు వేసేసామండి. ఈలోపు పప్పు కూడా అయిపోతూ ఉందన్నమాట. కరెక్ట్గా 7:15 7:20 అలా అయ్యేసరికి ఇంకా బట్టలన్నీ మడతెట్టేసాను. ఎవరి బట్టలు వాళ్ళైతే సర్దేసుకున్నాము ఇంకా కబోర్డ్స్లో. ఇంకా పప్పు కూడా అయిపోతూ ఉంది కదా, ఇంకా దీన్ని కూడా అయితే తీసేసాను నేను హ్యాండ్ వాష్ అంతా చేసుకుని. ఎందుకంటే బట్టలు అవన్నీ మడత పెట్టాను కదా, వాటిలో ఏముంటాయో మనకు తెలియదు అని చెప్పేసి ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని, ఈ పప్పు అయిపోయింది కదా, దీన్ని అయితే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఆ నూకలోకి. నూకు కూడా మరీ ఎక్కువగా తడిగా ఉంచునండి, కొంచెం పొడి పొడిగానే ఉంచేలాగా పిండుతానమాట. వేరే గిన్నెలోకి సెపరేట్గా తీసి పిండి అప్పుడైతే వేస్తాను. మరి ఎక్కువ వాటర్ ఉంటే వాటరీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పిండి అంతా తీసేసిన తర్వాత మొత్తం నూక పిండి కలిసేలా కలిపేసి ఇంక దీన్ని కూడా అయితే వాష్ చేసి పక్కకు పెట్టేసా. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయితే అయిపోయాను. మా మహికుడు కూడా స్నానం చేయిస్తాడనమాట. ఇంక ఇప్పుడైతే వంట ఏం లేదండి. మొత్తం పనులన్నీ అయ్యేసరికి 7:30 అలా అయింది. కొంతసేపు అయితే కూర్చుని మా మహిగడితో కొంతసేపు ఆడుకుని ఇంకా స్నానం చేసి వచ్చానమాట. ఇప్పుడు టైం అయితే 8:30 అలా అవుతుంది. ఇంకా డాడీ రాలేదు, కానీ మా మహిగడు అయితే ఆకలేసేస్తుందని చెప్తున్నాడు. రైస్ పెట్టేద్దామంటే డాడీ ఇంకొక 5 మినిట్స్ అలా అని చెప్తున్నారనమాట. ఈలోపు నాకు రేపటి వీడియో రెడీ చేసుకుందాం కదా అని చెప్పేసి నేను ఎదురు ఒక గది అయితే ఖాళీగా ఉంటుంది, ఇంకా గదిలోకి అయితే వచ్చాను. మా మహిగడైతే వాళ్ళ పిన్ని వాళ్ళతో వాకింగ్కి అయితే వెళ్ళిపోయాడు. నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా అనేది అయితే కమెంట్ చేయండి, ఎందుకంటే మైక్తో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంత దూరం డిస్టెన్స్లో పెట్టుకుని అయితే మాట్లాడుతున్నాను అంతే. ఇంకా మళ్ళీ డాడీ వచ్చిన తర్వాత మీకు ఏమేమి తీసుకొచ్చారు అనేది అయితే చూపిస్తాను. ఇంకెక్కడ డాడీ రాగానే మా మహిగాడు అయితే డాడీని ఇంట్లోకి కూడా రానివ్వకుండానే బయటకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. తాతయ్య ఏం తీసుకొచ్చావు అని చెప్పేసి ఇంకా చెల్లి అయితే ఎదురు వెళ్ళి డాడీ తీసుకొచ్చిన లోపలికి అయితే తీసుకొచ్చేసింది. జస్ట్ రోజు తీసుకొచ్చినట్టే పాల ప్యాకెట్, అలాగే కొంచెం కూల్ డ్రింక్ తీసుకొచ్చారు, బిర్యానీ తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ తీసుకుని అయితే ఇంట్లోకి వచ్చామన్నమాట. మా మహిగాడు అయితే వాళ్ళ పిన్ని వెనకాల పరిగెట్టేస్తూనే ఉన్నాడు ఏం తీసుకొచ్చారా అని చెప్పేసి. డ్రింక్ బిర్యానీ ఇచ్చారు. ఇదేంటి ఫ్రైడ్ రైసా? అదేంటి 2? ఇది దమ్ము, అమ్మ దమ్ము ఇష్టం ఉండదు కదా, అమ్మకి సపరేట్ బిర్యానీ, ఫ్రైడ్ రైసా, మా కోసం బిర్యానీ. ఇది కూడా పెట్టేవా? మహి చూసేస్తుంది మళ్ళీ. బిర్యానీ తెచ్చారు డాడీ, మిక్స్డ్ బిర్యానీ తెమ్మని చెప్పినట్టున్నారు. ఇంక ఇది ఫ్రైడ్ రైస్, ఇంక ఇది బిర్యానీ. ఏమా అది చీర కాదమ్మా, తాత కోసం తెచ్చుకున్న లుంగి. నీ కోసం చీర కాదు, తాత కోసం లుంగి. దూరంగా ఉండరా. అయ్యో బాబోయ్, మరి హడావుడెక్కువ. ఇంక అందరం హాల్లో కూర్చొని తిందాం కదా అని చెప్పేసి ఇంకా ఫుడ్ అంతా కూడా హాల్లోకి అయితే తీసుకొచ్చాం అనమాట. ఇంకా అందరం అయితే వడ్డించేసుకుని అందరం కూర్చొని అయితే తినేసామండి. మా మహిగాడు, నేను, మా చెల్లి, కరుణ, శైలు ఇంకా అందరం అయితే కూర్చొని తినేసాము. డాడీ తీసుకొచ్చారు కదా వేరే స్పెషల్గా దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. ఇది నార్మల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇంకొక దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు. దమ్ బిర్యానీ డాడీ కోసం అయితే తీసుకొచ్చుకున్నారంట, డాడీకి అదే ఇష్టం అని చెప్పేసి ఇంకా మేమందరం కూర్చొని అయితే తినేస్తున్నాము. దమ్ బిర్యానీ అయితే ఫుల్ ఘాటుగా ఉందండి. మా కోసం తీసుకొచ్చిన బిర్యానీ అయితే బాగుందనమాట, మరీ ఓవర్ స్పైసీగా లేకుండాని. ఇంకా అందరం తినేసిన తర్వాత ఇంకా మ్యాండేటరీ కదా థమ్స్అప్ అనేది బిర్యానీ తిన్న తర్వాత, ఇంకా అది కూడా తీసుకొచ్చారు. ఇంకా నేనైతే థమ్స్అప్ కూడా తాగేసి ఇంకా బయటకైతే వెళ్ళాను. అప్పటికే చెల్లెళ్ళు అందరూ తినేసి ఫస్ట్ మా మహిగాని తీసుకుని బయటకైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను కూడా తాగేసి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే బయటకైతే వచ్చేసాను. అప్పటికి డాడీ అయితే ఇంకా తింటూ ఉన్నారన్నమాట, టీవీ చూస్తూ తింటూ ఉన్నారు డాడీ.
ఇంతేనండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకా మార్నింగ్కి వేసాను కదా ఇడ్లీ బ్యాటర్, ఇంకా దాన్ని కూడా కొంచెం చూస్తే పులిసిపోయినట్టే ఉంది. ఇంకా మరీ ఎక్కువసేపు ఉంచితే పులుపు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి 2 రోజులు కదా అని చెప్పేసి ఇంకా దాన్ని తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. బాయ్, గుడ్ నైట్.